ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి ఆదికాండం 12వ అధ్యాయం గురించి ధ్యానిద్దాం. మొదటగా ఈ అధ్యాయం గురించి ధ్యానించే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు దేవుడు తాను ఏ విధంగా సృష్టిని చేశాడు, ఆ సృష్టి భూమి ఏ విధంగా వ్యాపించింది అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తే సరిగ్గా ఈ 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుని దృష్టి అంతా ఒక వ్యక్తి మీద కేంద్రీకరించబడింది. ఆ వ్యక్తే విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాం. ఈ అబ్రహాము దేవునికి స్నేహితుడు అని కూడా పిలువబడ్డాడు. ఎవరి అబ్రహాము? ఈ అబ్రహాము నోవాహు కుమారుడైన షేతు వంశావళికి చెందిన తేరాహు అనే వ్యక్తికి పుట్టినవాడు. ఈ తేరాహుకి 3 కుమారులు. ఒకరు హారాను, ఇంకొకరు అబ్రహాము, ఇంకొకరు నాహోరు. ఈ హారాను తన తండ్రి కంటే ముందే కల్దీల దేశంలో మరణించాడు. అప్పుడు తేరాహు తన కుమారుడైన అబ్రాహామును, అలాగే అతని భార్యను, అదేవిధంగా హారాన్ కుమారుడైన లోతును వెంటబెట్టుకుని కొంత దూరం వచ్చి అక్కడ కొంతకాలం నివసించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఈ తేరాహు కూడా మరణించాడు. అప్పుడు అబ్రహాముకు దాదాపుగా 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. అదే వాక్య భాగాన్ని మనం ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో చూడవచ్చు. దాంట్లో ఎలా ఉంటుంది? యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించువారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా. చూసారా, దేవుడు అబ్రహాంకు దాదాపుగా 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతనితో ఈ మాటలు చెప్తున్నాడు. ఇదిగో, దేవుడు అబ్రహాంని కొన్ని విషయాల్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు. ఒక్కొక్కసారి దేవుడు మనకు కూడా ఆశీర్వదించే ముందు కొన్ని విషయాలను విడిచిపెట్టమని చెప్తాడు. అప్పుడు మనం దేవుని మాటకు లోబడితే దేవుడు తాను చెప్పిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. అదే విషయాన్ని మనం ఇక్కడ అబ్రహాం జీవితంలో చూడవచ్చు. ఇదిగో, దేవుడు మొదటగా అబ్రహాంను కొన్ని విషయాలను విడిచిపెట్టమంటున్నాడు. ఏంటవి అంటే, దేవుడు మొదటగా అంటున్నాడు, అబ్రహామా, నీవు నీ దేశాన్ని, నీ బంధువుల్ని, వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చాయి. ఎందుకని దేవుడు అబ్రహామును తన బంధువుల్ని, తన దేశాన్ని విడిచిపెట్టమన్నాడు? ఎందుకంటే అబ్రహాము నివసిస్తుంది విగ్రహారాధన చేసే జనుల మధ్య. ఈ జనులు విగ్రహారాధన చేస్తూ తమకిచ్చ వచ్చినట్లు జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నీ సహవాసాన్ని విడిచిపెట్టి. నీ సహవాసం విగ్రహాలతో ఉంది, నీ సహవాసం దుష్క్రియలు చేసేవారితో ఉంది, నీ సహవాసం దుర్మార్గ క్రియలతో ఉంది. వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టి రావాలి. ఇదిగో, ఆ కల్దీల దేశాన్ని నువ్వు విడిచిపెట్టి రావాలి. అప్పుడు నేను చూపించే దేశానికి నేను తీసుకెళ్ళి అక్క నిన్ను ఆశీర్దిస్తానని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి దేవుడు మనతోనూ అదే మాట చెప్తాడు. ఇదిగో, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అబ్రహాంతోనే కాదు, దేవుడు మనతోనూ అలాగే మాట్లాడతాడు. మనం ఎప్పుడైనా పాపంలోనూ, పాప సంబంధిత వ్యక్తులతోనూ, ఇదిగో ఈ లోకంతోనూ స్నేహం కలిగి ఉంటే దేవుడు మొదట వాటన్నిటినీ కచ్చేయమంటాడు, వాటన్నిటినీ విడిచిపెట్టరమ్మంటాడు. అలాగే వాటన్నిటినీ విడిచిపెడితే ఆయన మనకిచ్చే వాగ్దానం ఏంటో, మనల్ని తీసుకెళ్ళే ఆ ఉన్నత స్థితి ఏంటో వాటన్నిటినీ మనకు ముందే చెప్తాడు. అయితే ఈ ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మొదటగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టాడు. అలాగే మనం కూడా మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి రావాలి. ఇక రెండవదిగా, అబ్రహాముని దేవుడు పిలిచేసరికి అబ్రహాము దాదాపుగా 70 సంవత్సరాల వ్యక్తి. అలాగే తన జీవితంలో అప్పటి వరకు తనకి సంతానమే లేదు. అతను చాలా ఒంటరితనంతో బాధపడుతున్నాడు. దేవా, నాకు సంతానం దయచేవా అని బహుశా అతను ప్రార్థించిన దేవుడే లేదేమో. ప్రతి విగ్రహాన్ని మొక్కే ఉంటాడు. ఇక కలిసిపోయి ఒంటరిగా ఉంటూ ఉంటే దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహామా, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఇదే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను. ఈరోజు మీలో ఎవరైనా అబ్రహాంలాగే ఒంటరితనంతో బాధపడుతున్నారా? దేవా, నా జీవితంలోకి ఎలా వచ్చిందో తెలియదు, ఈ డిప్రెషన్ వచ్చింది, నేను మనుషులను నమ్మడం వల్ల, నా జీవితంలో పలానా విషయాన్ని సాధిద్దామని గురిపెట్టుకుని దాన్ని చేయలేకపోవడం వల్ల,
నా జీవితంలోకి ఒంటరితనం వచ్చింది. దానివల్ల నేను డిప్రెషన్ అనే ఈ లోబిలో కూలిపోయి ఉన్నాను. నాకు ఇంకా బతుకు మీదే ఆశ లేదు అనే స్థాయిలో ఉన్నారా? అయితే వినండి, ఆ రోజు దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నువ్వు దాన్ని విడిచి బయటకు రమ్మని. ఈరోజు మీతోనే దేవుడు అదే చెప్తున్నాడు, మీరు దాన్ని విడిచి బయటకు రండి. మీరు ఆ డిప్రెషన్ నుంచి, ఆ ఒంటరితనంలో నుండి, ఇదిగో నేనేదో కోల్పోయాను అనే బాధలో నుంచి బయటకు వస్తే దేవుడు చెప్తున్నాడు, ఆయన మీకోసం గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచేటండి. ఆయన చెప్పినట్లుగా మీరు చేస్తే, ఆయన మార్గంలో మీరు నడుచుకుంటే మీరు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు మాత్రమే కాదు, మిమ్మల్ని చూసిన వారు అందరూ కూడా మిమ్మల్ని బట్టి మీ ద్వారా దేవుని కనపరుస్తారు. అదే విషయాన్ని దేవుడు ఈరోజు మీతో చెప్తున్నాడు. ఈరోజు మీరు ఎవరైనా ఒంటరిగా ఉన్నారా? అయితే దేవుడు మిమ్మల్ని ఆ ఒంటరితనం నుంచి బయటికి రమ్మంటున్నాడు. ఇక చివరిగా దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహమా, నా జీవితం అయిపోయింది. నాకు దాదాపుగా 70 సంవత్సరాలు. ఇక నా భార్య కూడా ఏమాత్రం స్త్రీ ధర్మం కలిగింది కాదు. ఇక నా జీవితంలో పిల్లలు కలగడం అనేది అసాధ్యం అనే అవిశ్వాసపు కోరల్లోనూ చిక్కుకొని ఉన్నావా? అయితే విను, మొదట నువ్వు అవిశ్వాసం నుంచి బయటికి రా అని దేవుడు అబ్రహాంని అవిశ్వాసం నుంచి బయటకు పిలుస్తున్నాడు. ఆ రోజు అబ్రహాంనే కాదు, ఈరోజు మిమ్మల్ని దేవుడు అదే విధంగా బయటకు పిలుస్తున్నాడు. మీరు ఏదైనా నా జీవితంలో ఇది జరగదు, నేను చూడను అనే అవిశ్వాసపు కోరలో చిక్కుకున్నారా? అయితే వినండి, దేవుడు మొదట మిమ్మల్ని అవిశ్వాసం నుంచి బయటికి రమ్మంటున్నాడు. అందుకనే ఇదిగో ఇక్కడున్న ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నేరుగా మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు ఇంకా మీ పాత ఆదాము స్వభావం, లోకపు సంబంధమైన జీవితంతో ముడిపెట్టుకుని ఇంకా దాని నుంచి బయటికి రాలేదా? అయితే మొదటగా ఈ లోకం నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి రమ్మంటున్నాడు. రెండవదిగా ఒంటరితనంలో ఏదైనా కోల్పోయిందనే బాధలో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారా? అయితే దేవుడు చెప్తున్నాడు, మీరున్న ఒంటరితనం నుంచి బయటికి రమ్మని. ఇక నా జీవితంలో ఇది కాదు, నేను చూడలేను, నా చేత కాదు అని చతికిలు పడిపోయి అవిశ్వాసపు కోరలో చిక్కున్నారా? దేవుడు మీతోనే చెప్తున్నాడు, అవిశ్వాసపు కోరల నుంచి బయటికి రండి, నేను తప్పక మీ జీవితంలో కార్యం చేస్తాను. ఈరోజు మీరు దేనిలో చెక్కబడి ఉన్నారు? ఏ విషయంలో దేవునికి దూరంగా బయటికి రాలేని స్థితిలో ఉన్నారు? అయితే దేవుడు మొదటగా మీతో మాట్లాడేది అదే, బయటికి రండి. మీరు ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని బయటికి రావడానికి ఇదిగో నా యేసయ్య సిద్ధంగా ఉండండి. మీ చేయి చాపి, దేవా నాకు సహాయం చేయని అడగండి. దేవుడు తప్పక మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. అంతేకాదు, ఆయన మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఇదిగో అబ్రహాం జీవితంలో మనం అదే చూడొచ్చు. దేవుడు వాగ్దానం చేశాడు, తాను చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ అబ్రహాంని ఆశీర్వదించడం మాత్రమే కాకుండా అతన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఈరోజు మీ జీవితంలో దేవుడు అలాగే చేస్తాడు. అయితే మీరు చేయవలసిందల్లా ఆయన నమ్మడమే. మరి ఈ రోజు నుంచి ఆయన నమ్ముతారా? చిన్న ప్రార్థన. పరలోకమైన తండ్రి, ఇదేనా అన్న నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నువ్వు అబ్రహాంతో తెలియజేసావు, అబ్రహామా నీవు ఉన్న కల్దీయుల దేశం నుంచి బయటకు రమ్మని, నీవున్న ఒంటరితనం నుంచి బయటకు రమ్మని, నీవున్న అవిశ్వాసం నుంచి బయటకు రమ్మని. దేవా, అదేవిధంగా ఇదేనా నువ్వు మాతోనే తెలియజేస్తున్నావు, మీరు ఏ స్థితిలో ఉన్నా బయటకు రమ్మని. దేవా, ఇదేనా ఎవరెవరైతే ఒంటరితనంలో చిక్కుకుని ఉన్నారో, డిప్రెషన్లో బయటకు రాలేక తాము నమ్ముకున్న ఆశలన్నీ అడియాశలు అయిపోయి అవిశ్వాసపు కోరల్లో చిక్కుకొని, ఇదిగో దేవా, ఈ లోకానుసరమైన జీవితానికి, ఈ లోకపు కట్టుబాట్లకి తమను తాము ముడివేసుకుని బయటకు రాలేక చిక్కుబడి ఉన్నారు. ఏ వ్యసనాల్లో వారు చిక్కుబడి ఉన్నారో వాటన్నిటిని తెంచుకుని బయటికి రావడానికి వారికి సహాయం చేయమని, నీ కృప చూపించమని, నీవే దేవతండి వారిని తప్పక ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని, నీ ప్రతి వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చమని, నా ప్రభును ప్రియరక్షకును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.